హాయ్. మన సీఎం చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే అది 10th దాకా ఉన్న హై స్కూల్ పిల్లలకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా శాసనసభ కార్యక్రమాలు వీక్షించే అవకాశాన్ని ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు మనకి ఏడాదికి 3 సార్లు జరుగుతాయి కదా. 1 వర్షాకాలం, 2 శీతాకాలం సమావేశాలు, 3 బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాలు చూడడానికి పిల్లలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రాజకీయాల గురించి తెలియాలి, వాళ్ళు కూడా ప్రజాసేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అయినా ఈ పిల్లలకు చూపిద్దాము శాసనసభ కార్యక్రమాలని చెప్పారు. బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే పిల్లల్ని ఆహ్వానిస్తున్నారు కాబట్టి శాసనసభలో రాజకీయ నాయకులందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ చర్చలు చూస్తుంటే మనకు బీపీ పెరిగిపోతూ ఉంటుంది. పిల్లలు అలాంటి వాగ్విధాలు, నెక్స్ట్ స్పీకర్ మీదకి వెళ్ళిపోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు చూస్తే కొంచెం వాళ్ళకి బాగుండదు. పిల్లలకి మనసు మీద వేరే ప్రభావం పడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా చక్కగా పిల్లలకి ఆదర్శవంతంగా ఉండి వాళ్ళ కార్యక్రమాలు, చర్చల్ని అర్థవంతంగా చక్కగా నిర్వహించాలని పిల్లలందరూ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ప్రజాసేవ చేయడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను. వీళ్ళని ఏంటంటే పిల్లల్ని 30 మంది పిల్లల్ని 45 నిమిషాల పాటు శాసనసభ గ్యాలరీ నుండి చూసే అవకాశం ఇస్తున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్లాలంటే 30 మందిని బ్యాచ్ల కింద హెచ్ఎం కానీ ప్రిన్సిపాల్ కానీ సైన్ చేసి దాన్ని గవర్నమెంట్కి పంపించాలి. ఈ విధంగా మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగిందనమాట. పిల్లలందరూ వెళ్ళి జాగ్రత్తగా చూసి నేర్చుకుని వస్తారని ఆశిస్తున్నాను.